తెలుగుదేశం పార్టీకి ఈ దఫా గ్యారంటీ విజయం అన్నటువంటి నమ్మకం వచ్చింది. ఎలాగూ అన్నటువంటి పాయింట్కి సంబంధించి ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటిది మన ఇది వచ్చేటప్పటికి నల్లగొండ శ్రీకిరణ్ తో పాటు అనిల్ సూరపనేని వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం సిన్సియర్ కార్యకర్తలు. కోస్తే బ్లడ్ పచ్చదే వచ్చేటటువంటి శక్తివంతులైనటువంటి వాళ్ళు. వీళ్ళు రైజ్ చేస్తున్నాడు 2004, 2009, 2014, 2019 అసలు తెలుగుదేశం గెలవని నియోజకవర్గాలు 42. ఇక్కడ తెలుగుదేశంతో సహా అన్ని పార్టీలు కలిసి వచ్చినా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. వీటిల్లో నెల్లూరు, మంగళగిరి తప్ప సరైన అభ్యర్థి తెలుగుదేశంకి లేడు. తెలుగుదేశం ఈ 40 చోట్ల గెలిచే అవకాశాలు తక్కువ, సరైన అభ్యర్థులు లేరు. వీటిల్లో ఎక్కువ జనసేన పొత్తులో వాళ్ళకి ఇవ్వబోతున్నారు, మిగిలిన బీజేపీకి ఇస్తారు. అంటే తెలుగుదేశానికి మైనస్ లేదు, వాళ్ళకి గెలవలేనటువంటియే ఇతరులకు ఇస్తున్నారు అన్నటువంటిది ఒకటి కమ్యూనికేట్ చేయడం. ఒక నియోజకవర్గంలో దాదాపు 20 ఏళ్ల నుండి గెలవలేదు అంటేనే అర్థమవుతుంది తెలుగుదేశం పరిస్థితి. అవి కురుపాం ఎస్టీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ దఫా బొబ్బిలి గెలుస్తున్నాం, పాడేరు ఎస్టీ అభ్యర్థి మార్పుతో గెలుపు ఖాయం, ప్రతిపాడు కంఫర్టబుల్ విన్ అలయన్స్కి, కొత్తపేట గెలుస్తున్నాం, జగ్గంపేట గెలుస్తున్నాం, రామచంద్రపురం ఎస్సీ కష్టం, తాడేపల్లిగూడెం గెలుస్తున్నాం, తిరువూరు ఎస్సీ టైట్గా ఉంది, పామర్రు ఎస్సీ పోటీలో ఉన్నాం, విజయవాడ వెస్ట్ పోటీలో ఉన్నాం, వైసీపీకి ఎడ్జి, మంగళగిరి 10,000తో గెలుస్తాం, పత్తిపాడు ఎస్సీ ఎంపీ అభ్యర్థి భుజస్కంధాలపై బాధ్యత, బాపట్ల పోటీలో ఉన్నాం, గుంటూరు ఈస్ట్ అభ్యర్థి నిర్ణయించాక అంచనాకు రావచ్చు, నరసరావుపేట జంగా పోటీ గణనీయమైన మార్పు వచ్చింది, మాచర్ల ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఎగురుతూ గెంతుతూ అసెంబ్లీకి పోవాలి, ఎర్రగొండపాలెం ఎస్సీ ఆధిక్యంలో తెలుగుదేశం, సంతనూతలపాడు ఎస్సీ ఆధిక్యంలో తెలుగుదేశం కొన్ని సర్దుబాట్లు చేయాల్సి ఉంది. అదే సందర్భంలో కందకూరు గెలుపు దిశగా తెలుగుదేశం ఇంటూరు నాగేశ్వరరావు, గిద్దలూరు మాగుంట చేరికతో మారిన సమీకరణాలు, ఆత్మకూరు అభ్యర్థి ఎవరనే దాని మీద విజయ అవకాశాలు, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, నెల్లూరు సిటీ 40,000 పైన ఆధిక్యం, నెల్లూరు రూరల్ 10,000 పైగా ఆధిక్యంలో తెలుగుదేశం, సర్వేపల్లి అభ్యర్థి ఫైనల్ అయితే అంచనాకి రావచ్చు, బద్వేలు ఎస్సీ రితేష్ రెడ్డి సర్వశక్తులు ఒడుతున్నాడు, కడప సమీకరణాలు కుదిరితే గుర్రం ఎగరావచ్చు, కోడూరు ఎస్సీ ఉమ్మడి అభ్యర్థి గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ పెడితే అనాయాస విజయం, పులివెందులు వివేకానంద రెడ్డి ఆత్మశాంతికి సమయం ఉంది అంటే అక్కడ గెలవడం కష్టమని, జమ్మలమడుగు పొత్తు మీద పడి నియోజకవర్గం, మైదుకూరు పోటీలో ఉంటాం కానీ చివరి గీత దాటగలమా, ఆళ్లగడ్డ అడ్వాంటేజ్ అఖిల, శ్రీశైలం తెలియదు, నందికొట్కూరు ఎస్సీ గుర్తులేదు, కర్నూలు గెలుపు దిశగా వైశ్య యూత్, పాణ్యం గెలుపు తెలుగుదేశం వైపే, నంద్యాల మైనార్టీ కన్సాలిడేషన్ మీద ఆధారపడింది, కోడుమూరు ఎస్సీ మర్చిపోయా అంటే అక్కడ గెలిచే అవకాశం తక్కువనే, ఆలూరు అభ్యర్థి ఖరారైతే చెప్పగలం, ఇప్పటికైతే పోటాపోటీ, పీలేరు గెలుపు తెలుగుదేశాందే, చంద్రగిరి తెలియదు గుర్తులేదు మర్చిపోయా అది గెలవడం కష్టం అన్నటువంటి ఉద్దేశం, గంగాధర్ నెల్లూరు ఎస్సీ కష్టమే, పూతలపట్టు ఎస్సీ అల్లంత దూరాన, ఇది ప్రస్తుతం వీటిలో కొన్ని సాధించగలుగుతున్నాం అన్నటువంటిది వాళ్ళ క్యాడర్కి భరోసానిచ్చేటటువంటి అంశాన్ని చెప్తున్నారు.